ఓకే, ఈ ఫంక్షన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకోసం అనంటే జావా స్క్రిప్ట్ లో ఏదైతే ఫంక్షన్ తీసుకుంటున్నామో, ఓకే, అదే ఫంక్షన్ ని మనం రియాక్ట్ జేఎస్ లో ఎలా యూస్ చేస్తామో ఫంక్షనల్ కాంపోనెంట్ కిందగా యూస్ చేస్తాం. ఇదే జావా స్క్రిప్ట్ లో మనం ఏదైతే జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ఈఎస్ 6 అనేది తీసుకున్నామో, జావా స్క్రిప్ట్ ఈఎస్ 6 అనేది తీసుకుంటున్నామో, ఈ జావా స్క్రిప్ట్ ఈఎస్ 6 అప్లై చేయడానికి కూడా ఫంక్షన్ ఎలా యూస్ చేశారంటే ఒక యారో ఫంక్షన్ లా డిఫైన్ చేయడం జరిగింది. యారో FUNCTION. ఓకే, సో ఇక్కడ యారో ఫంక్షన్ కి తేడా ఏంటంటే ఈ ఫంక్షన్ ని మనం ఎక్కడ డిఫైన్ చేయలేము, HTML ట్యాగ్స్ లో మామూలు ఫంక్షన్ ని డిఫైన్ చేయలేము, బటన్ లో కానీ కైండ్ ఆఫ్ థింగ్స్ లో. బట్ యారో ఫంక్షన్ ని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, యారో ఫంక్షన్ ని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో అసలు ఈ ఫంక్షన్ యొక్క సింటెక్స్ ఎలా ఉంటుంది, యారో ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ యొక్క సింటెక్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ నేను 7th క్లాస్ తీసుకున్నాను, న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి, ఫంక్షన్స్ క్లాస్. వెన్ వీఆర్ అప్లయింగ్ దట్ ఫంక్షన్స్ ఇన్ HTML, నాట్ ఇన్ React.js. సో ఇక్కడ వచ్చేసి HTML ఫార్మాట్ అనేసరికి వి నీడ్ సంథింగ్ కైండ్ ఆఫ్ స్టార్టర్ టెంప్లెట్, రైట్? ఎందుకంటే వీఆర్ యూజింగ్ HTML కాబట్టి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక స్టార్టర్ టెంప్లెట్ అనేది తీసుకుంటున్నా. ఓకే, సో జస్ట్ మినిట్, స్లో అయినట్టుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్టార్టర్ టెంప్లెట్. అయితే ఇందులో స్టార్టర్ టెంప్లెట్ లో జావా స్క్రిప్ట్ ఎక్కడ అసైన్ చేయాలి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి స్క్రిప్ట్ అనేది డిఫైన్ చేసిన, ఈ స్క్రిప్ట్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చేసి SCRI పెట్టి స్క్రిప్ట్ అనేది డిఫైన్ చేసిన. సో ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఎందుకు ఏంటిది అనేది చూద్దాం. వై షుడ్ వి యూజ్ దీస్ ఫంక్షన్స్? ఓకే, ఈ ఫంక్షన్స్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి అని అంటే వేరియబుల్ కన్నా ఫంక్షన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకోసం అంటే ఫంక్షన్, ఓకే, ఫంక్షన్ ని మనం ఏం చేసుకోవచ్చు, ఫంక్షన్ ఆల్సో స్టోర్స్ సమ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. వీ కెన్ రీయూజ్ దట్ డేటాను కూడా మనం ఏం యూజ్ చేయొచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ లోపల మనం వేరియబుల్స్ ని యూజ్ చేయొచ్చు. ఫంక్షన్ లోపల విత్ ఇన్ ద ఫంక్షన్, ఓకే, ఇన్సైడ్ ది ఫంక్షన్స్ మనం వేరియబుల్ ని యూజ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్ అని అంటారు, PARABLE. అలాగే అవుట్ సైడ్ ది ఫంక్షన్ యూజ్ చేస్తే దాన్ని ఏమని అంటారంటే గ్లోబల్ వేరియబుల్ అని అంటారు. ఓకే, సో ఇన్సైడ్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ద ఫంక్షన్ అంటే వేరియబుల్ ని మనం ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో PARABLES వేరియబుల్స్ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలాంటి సందర్భంలో యూజ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో వేరియబుల్ లోపల మనం దీన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఇదే ఏదైతే వేరియబుల్ చెప్పుకున్నామో అలాగనే ఇక్కడ మనకి కండిషనల్ స్టేట్మెంట్, ఓకే, స్టేట్మెంట్ అనేది కూడా ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇఫ్ ఎల్స్ అనేటువంటి లేదా ఇఫ్ అనేటువంటి లేదా SWTCH స్విచ్ అనేటువంటి కపుల్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ని మనం ఫంక్షన్స్ లో యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫంక్షన్స్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఈవెంట్స్ అనేది అసైన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫంక్షన్స్ ఖచ్చితంగా అసైన్ చేయాలి. అందుకోసమే ఇది ఒక ఫంక్షన్ ఏదైతే ఉండిందో, ఓకే, ఏదైతే ఇక్కడ ఫంక్షన్ అనేది ఉండిందో ఈ ఫంక్షన్ ని మనకి జావా స్క్రిప్ట్ లో React.js లో ఎలా అసైన్ చేశారని అంటే ఫంక్షనల్ కాంపోనెంట్ కిందగా అసైన్ చేయడం జరిగింది. అంటే ఫంక్షన్ లోపల వేరియబుల్ని వాడిన, ఫంక్షన్ లోపల కండిషనల్ స్టేట్మెంట్ వాడిన, ఫంక్షన్తో ఈవెంట్స్ అసైన్ చేసిన ఫంక్షన్ ఏం చేస్తుంది, ఓకే, ఈజ్ మెయింటైనింగ్ సమ్ సెట్ ఆఫ్ కోడ్ అన్నమాట. మరి అలాగే రియాక్ట్ లో కూడా ఫంక్షన్ ఏం చేస్తుంది, కాంపోనెంట్ ఆల్సో మెయింటైనింగ్ సమ్ సెట్ ఆఫ్ కోడ్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, సెట్ ఆఫ్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి
JavaScript లో we need to use functions. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఫంక్షన్, ఓకే, స్టాండర్డ్ ఫంక్షన్ ఎందుకంటే స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ ES6 లో స్టాండర్డ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, యారో ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫంక్షన్స్ అరౌండ్ 12 టైప్స్ ఉంటాయండి. ఓకే, అందులో 2 టైప్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే వీ షుడ్ సే ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలి కదా. ఫంక్షన్ MSG అనేది తీసుకున్నా, దీని లోపల డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అనేది అసైన్ చేస్తాను. డాక్యుమెంట్ లో నా ప్రింట్ అవ్వాలనుకుంటున్నా, డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ అనేది అసైన్ చేసి దీన్ని ఏమన్నా దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ అనేది డిఫైన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఐఆమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ యాజ్ MSG. ఫంక్షన్ కు ఉన్నటువంటి కండిషన్ ఏంటి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, విల్ ఎక్స్పోర్టింగ్ ది ఫంక్షన్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ కాలింగ్ ది ఫంక్షన్ వాల్యూస్ అన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని చూసినప్పుడు ఇప్పుడు ఎలా వస్తుందో మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇంకా చూడండి మనకి ఎలా వస్తుందంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. డాక్యుమెంట్ రాసింది కదా సార్ మనం ముందు ఇట్లా లాస్ట్ క్లాస్ లో డాక్యుమెంట్ టైప్ అని డాక్యుమెంట్ డాట్ అని రాసాం కదా లాస్ట్. దాన్ని ఇక్కడ డాక్యుమెంట్ రైట్, ఇప్పుడు ఫంక్షన్ లోపల డాక్యుమెంట్ డాట్ ఓకే రైట్ అనేది రాస్తే వీ కెన్ ఎక్స్పోర్ట్ దిస్ వాల్యూ అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, దీన్ని ఏమంటారు అని అంటే STANDR, ది స్టాండర్డ్ ఫంక్షన్ అంటారు. అయితే ఇదే ఫంక్షన్ యారో ఫంక్షన్ లో చూడాలి అని అంటే వి షుడ్ సే యారో ఫంక్షన్ అని అంటారు. ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే వేరియబుల్, ఓకే, MSG ఈక్వల్ టు, ఓకే, ఇలా కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యారో ఫంక్షన్ అండ్ హియర్ వీఆర్ డిఫైనింగ్ ద కంటెంట్ లైక్ DOCU డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ అనమాట. ఇందు లోపల నేనేం చేస్తున్నా అంటే దిస్ ఈస్ జావాస్క్రిప్ట్ అనేది డిఫైన్ చేసింది. సో బోత్ ఆర్ సేమ్, వాట్ ఎవర్ అవుట్పుట్ వీఆర్ డిఫైనింగ్ బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా MSG అనేది డిఫైన్ చేసి, సో సేవ్ చేసుకున్నప్పుడు వి షుడ్ సే ఎలా వచ్చింది, దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్. అండ్ ఫర్ ఫస్ట్ ఫంక్షన్ వి షుడ్ సి ఇట్ సిమ్స్ టు బి లైక్ దిస్. ఓకే, జావాస్క్రిప్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ అండ్ జావా. సార్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు కింద మనం ఫంక్షన్ ని కాల్ చేస్తేనే అది అవుట్పుట్ ఇస్తుంది, లేకపోతే ఇయ్యదు కదా. అవును, ఏదైనా అంతే, ఫంక్షన్ కున్న క్వాలిటీ అది, వి నీడ్ టు కాల్ దట్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, అయిపోయిన తర్వాత ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ ఎలా అసైన్ చేయాలి, విత్ ఇన్ ద ఫంక్షన్ మనం ఒక వేరియబుల్ ని ఎలా స్టోర్ చేయాలి అనేది తర్వాత. సో ఫస్ట్ ఈవెంట్స్ని ఎలా బంద్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత న్యూ ఫైల్ తీసుకున్నాను. సో దట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫంక్షన్స్ విత్ EVNTS డాట్ HTML అన్నమాట. అంటే ఫంక్షన్లో మనం ఈవెంట్స్ని ఎలా బైండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నాను, స్క్రిప్ట్ అనేది SCRIPT స్క్రిప్ట్ అనేది HTML ట్యాగ్ తీసుకున్నాను. సో ఇందులో నాకేం కావాలనంటే అలర్ట్ అనేది కావాలి. ఇక్కడ ఈవెంట్స్, వాట్ డస్ మీన్ బై ఈవెంట్స్, రియాక్ట్ చేస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద టాపిక్, ఓకే, ఈజ్ ఈవెంట్స్ అనమాట. జావాస్క్రిప్ట్ లో కూడా ఈవెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈవెంట్స్ ఏంటి అని అంటే ఇంకా చూడండి, ఈవెంట్స్ ఎన్ని రకాలు అని అంటే నెంబర్ 1 మౌస్ ఈవెంట్స్, ఆ తర్వాత నెంబర్ 2 కీబోర్డ్ ఈవెంట్, నెంబర్ 3 HTML లో మనకి ఏముంటాయంటే, ఓకే, HTML ఫామ్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. ఈ HTML ఫామ్ ట్యాగ్స్ కి జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అనేది ఉన్నాయి. ఆ ట్యాగ్స్ ఏంటి, ఫామ్ ఈజ్ ఏ HTML ట్యాగ్, దీనికి యూజ్ చేసే ఈవెంట్ ఏంటంటే ఆన్ సబ్మిట్ అనేటువంటి ఈవెంట్ యూజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటిది, ఇన్పుట్ అనేది HTML ఫామ్ ట్యాగ్, దీనికి ఏమి యూజ్ చేస్తారంటే ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది అసైన్ చేస్తారు. తర్వాత ఇందులో వచ్చేసిన తర్వాత మనకి BUTTON బటన్ అనేది ఉంటుంది. ఈ బటన్ కి ఏమి యూజ్ చేస్తారంటే ఆన్ CLS క్లిక్ అనేది ఈవెంట్ యూజ్ చేస్తారు. యూజువల్ గా మనం యూజ్ చేసే HTML ఫామ్ ట్యాగ్స్ ఇవే, ఆన్ క్లోజ్, ఓకే, ఇంకా కపుల్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎక్కువగా యూజ్ చేసే ఈవెంట్స్ ఏంటంటే ఇవన్నమాట. సో తర్వాత ఈ ఈవెంట్స్ అంటే ఎలా బైండ్ చేస్తాం, దేనికి బైండ్ చేస్తున్నాం, ఫంక్షన్స్ తో బైండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక బటన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా, ఒక HTML బటన్ అనేది తీసుకున్నాను. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఎలా కావాలి, అలర్ట్ పాపప్ బాక్స్ రావాలి. వెన్ ఐ హిట్ దిస్ బటన్
ఇట్ నీడ్ టు షో సంథింగ్ అలర్ట్ పాపప్ బాక్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది తీసుకున్నా. సో బటన్ క్లిక్ చేస్తే అలర్ట్ పాపప్ బాక్స్ రావాలి. సో వీ నో ఓకే అలర్ట్ హ్యాడ్ సంథింగ్, ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ మెథడ్ విల్ గివ్ సమ్ అలర్ట్ పాపప్ బాక్స్ అబౌవ్ ద బ్రౌజర్ కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే వీ నీడ్ టు బైండ్ దట్ అలర్ట్ మెథడ్ విత్ ఫంక్షన్. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే ఫంక్షన్ ఎంఎస్జి అని తీసుకున్నా, ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను యూజువల్ గా మెసేజ్ అని ఇస్తాను, ఏబిసి ఇంకేదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది కదా. సో బ్రౌజర్ ఆబ్జెక్ట్ ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ పిఆర్ఓపిఆర్టిఐఎస్ ప్రాపర్టీస్ లో ఓకే అలర్ట్ అనేది కూడా ఒక మెథడ్ అని చెప్పుకున్నాం కదా. సో వీ నీడ్ టు డిఫైన్ దిస్ అలర్ట్ మెథడ్ యాజ్ లైక్ దిస్. ఓకే సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, డబల్ కొటేషన్ లో నేనేం చేస్తున్నా అంటే దిస్ ఈజ్ అలర్ట్ మెసేజ్ అనేది తీసుకున్నాను. సో ఫైనల్లీ వీ నీడ్ టు కాల్ దట్ ఫంక్షన్ కదా. సో ఎక్కడ కాల్ చేస్తున్నాం, మెసేజ్ లో కాల్ చేస్తున్నాం. సో మై రిక్వైర్మెంట్ ఈస్ వెన్ ఐ హిట్ దిస్ బటన్ then only it need to show alert pop-up box. So in that situation, without hitting this button, we should see there is an pop-up box anamata. But while we are hitting this button, there is no result yet. To do that one, what we need to do is we need to bind this one. Okay, function ni మనం బటన్ తో బైండ్ చేయాలి. ఇన్ దట్ సిచ్యువేషన్ మనకి HTML బటన్ ట్యాగ్ ఏదైతే ఉండిందో బటన్ ట్యాగ్ దానికి మనం ఏం చేయాలంటే ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది అసైన్ చేయాలి. For that purpose, what I would like to do is, okay, so ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా అంటే ఆన్ CLICK క్లిక్ తీసుకున్నా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫంక్షన్, MSG. We can call this message function in anywhere else, right? సో నేనేం చేస్తున్నా అంటే రిఫ్రెష్ క్లిక్ చేసా. ఇప్పుడు ఏం చేసాము, నథింగ్ ఈస్ there is no output yet. So if I hit this button, we should see there is an alert message. If I hit this button, we should see there is an alert message. So what happening is here we assign alert. Instead of alert, I would like to assign something document.write. We discussed about document.write, console.log and alert, a couple of document object properties in JavaScript, right? So ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే document.write మెథడ్ అనేది తీసుకొని ఇక్కడ దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ అనేది అసైన్ చేసి సేవ్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ అలర్ట్ ఇట్ విల్ షో దిస్ మెసేజ్ ఇన్ ఏ డాక్యుమెంట్. లెట్ వి సీ. ఇక్కడ వచ్చేసి మనం చేసే అలర్ట్ క్లిక్ చేసినప్పుడు దిస్ ఇస్ జావాస్క్రిప్ట్. ఇఫ్ ఐ హిట్ రిఫ్రెష్ నౌ వి షుడ్ సీ ఇన్స్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్ వీ కెన్ అసైన్ దట్ అలర్ట్ ఆల్సో. ఇఫ్ ఐ హిట్ దిస్ బటన్ అలర్ట్ పాపప్ బాక్స్ విల్ డిస్ప్లే సమ్ కంటెంట్ కదా. సో దీన్ని ఏమంటారని అంటే ఇక చూడండి బటన్ కాన్ క్లిక్ ఈవెంట్ అసైన్ చేసాం. ఏదైతే ఫంక్షన్ అసైన్ చేసామో ఆ ఫంక్షన్ కి ఇక్కడ మనం డిఫైన్ చేయడం జరిగింది. ఏం డిఫైన్ చేసాము, సంథింగ్ వాల్యూస్ అనేది ఈవెంట్స్ అనేది బటన్ అనేది దానికి ఈవెంట్ అనేది బైండ్ చేసాం అన్నమాట. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డిస్కసింగ్? ఓకే సార్ నాకు బటన్ ఆన్ క్లిక్ అంతా అర్థమైంది. బట్ లాస్ట్ కు మనం బటన్ తీసేసి ఇది పెట్టినాం, డైరెక్ట్లీ టెక్స్ట్ పెట్టేసినాం, రైటా? అంతే అంతే. ఓకే సో ఇక్కడ ఏమైంది, దిస్ ఫంక్షన్ ఈజ్ క్యారీయింగ్ సమ్ సెట్ ఆఫ్ కోడ్. Either the function may have something document object properties, either it may have something kind of what it means conditional అన్నమాట, conditional state. అలాగనే ఇక్కడ వచ్చేసిన తర్వాత how to use variable inside the function and how we can assign some conditional statements within the function అనేది చూద్దాం. సో స్టార్ట్ టాపిక్ వచ్చేసి we should see దాన్ని ఏమంటారు మనకి కన్ఫర్మ్ మెథడ్. ఓకే CYNFORM కన్ఫర్మ్ METHOD మెథడ్ డాట్ HTML. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అనదర్ థింగ్ ఏంటంటే జావాస్క్రిప్ట్ లో మీరు 4-5 మెథడ్స్ యూజ్ చేస్తేనే ఒక అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ రావాలి అని అంటే మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఈజ్ ఏ మెథడ్, ఫంక్షన్ ఈజ్ ఏ మెథడ్, ఆన్ క్లిక్ ఈజ్ అన్ ఈవెంట్, 3 తర్వాత HTML ట్యాగ్. ఈ 4 ట్యాగ్స్ అనేది మెథడ్స్ అనేది యూజ్ చేస్తే సింపుల్ గా బటన్ క్లిక్ చేస్తే అలర్ట్ బాక్స్ వచ్చింది. అందుకని మనకి ఎక్కువగా ఒక ఫంక్షనాలిటీ చేసేటప్పుడు రిలవెంట్ ఆ అవుట్పుట్ మనకి ఏదైతే కావాలో దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి మెథడ్స్ అన్నిటిని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇప్పుడు ఫంక్షన్ లోపల వేరియబుల్ ని ఎలా యూజ్ చేస్తారు, వి డిస్కస్డ్ అబౌట్ దట్ వన్. అంటే వేరియబుల్స్ లో ఏమైతుంది, ఓకే వీ కెన్ ఏబుల్ టు స్టోర్ సంథింగ్ డేటా. విచ్ కైండ్ ఆఫ్ డేటా దిస్ వేరియబుల్ కెన్ ఏబుల్ టు స్టోర్ అనేది ఇంపార్టెంట్.
ఓకే, వేరియబుల్ కెన్ ఆల్సో స్టోర్ సమ్ డేటా కదా. డేటా అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం డేటా టైప్స్ అని, ఐదర్ స్ట్రింగ్, నెంబర్, బులియన్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ ఇదేం చేస్తుందంటే వేరియబుల్ కెన్ ఆల్సో అండర్స్టాండ్, కెన్ ఆల్సో స్టోర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కింద CONFORM కన్ఫర్మ్ మెథడ్, అలర్ట్ మెథడ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ కూడా వేరియబుల్ ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత లెట్ వి డిస్కస్. సో స్క్రిప్ట్ అనేది మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం. సో వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ కన్ఫర్మ్ మెథడ్ ద్వారా మనం కండిషనల్ అంటే ఫంక్షన్ లో ఎలా అసైన్ చేయాలి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈవెన్ ఐ వుడ్ లైక్ టు అసైన్ వన్ థింగ్ బటన్, PUTTON బటన్ తీసుకున్నాను. ఆర్ ఓకే USURE షూర్ అనేది అసైన్ చేస్తాను. దేర్ ఈస్ నో ఫంక్షన్ యట్, వీ హ్యాడ్ ఓన్లీ బటన్. If I hit that button, I would like to see something preview. So in that situation, are you sure? And it need to show yes, this is sure ani, or else no, cancel ani ala ravalanamata. So in that situation, we need to frame one okay function. So usually function anedi nenu MSG anedi తీసుకుంటాను. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే var abc equal to CONFIRM కన్ఫర్మ్ మెథడ్ అనేది అసైన్ చేసిన. ఈ కన్ఫర్మ్ మెథడ్ లో నేనేమంటున్నా అంటే RUSURE షూర్ అనేది ఇచ్చా. సంథింగ్ డేటా అనేది నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే, ఫైనల్లీ RU షూర్ అనేటువంటి కన్ఫర్మ్ మెథడ్ ఏం చేస్తుంది, ఎస్ ఆర్ నో ప్లీజ్ కన్ఫర్మ్ అనేటువంటి కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేనేం చేసిన అంటే ఇఫ్ ABC ఈక్వల్ టు ట్రూ అయితే ఓకే, సో హియర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ కండిషనల్ స్టేట్మెంట్. నేనేం చేస్తున్నా, if it is true, it need to show something output. That kind of output should be shown in alert method anamata. So నేనేం చేస్తున్నా అంటే yes అని క్లిక్ చేసి సంథింగ్ కావాల్సిన టెక్స్ట్ ఏదైనా సెండ్ చేసుకోవచ్చు. ఎల్స్ ఒకవేళ కాకపోతే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కాకపోతే ELSE ఎల్స్ నాకు షో చేయాల్సిన టెక్స్ట్ ఏంటంటే నో అనేది అసైన్ చేసి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఏదైతే వేరియబుల్ ఉందో ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ వేరియబుల్, ఏదైతే కండిషనల్ స్టేట్మెంట్ ఉందో ఇన్సైడ్ ద ఫంక్షన్, వీఆర్ అసైనింగ్ దట్ కండిషనల్ యాజ్ వెల్ యాజ్ ఓకే వేరియబుల్ వాల్యూ అని. సో we finally what we need to do, we need to export that value within the button. ఈ బటన్ లోపల మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అలా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఓకే వి నో అబౌట్ దిస్ వన్, ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ వచ్చేసి ABC. సో సేవ్ చేసాం. ఓకే, అంటే ఇప్పుడు ఫంక్షన్ లోపల మనం వేరియబుల్ని ఎలా యూజ్ చేస్తారు, దేర్ ఈస్ ఎ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. ఫంక్షన్ లోపల కండిషనల్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారు, సో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి. సో దట్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత వి షుడ్ సి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేస్తే RU షూర్ అని క్లిక్ చేసినప్పుడు RU షూర్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే ఎస్ అని వచ్చింది. ఓకే, RU షూర్ అని క్లిక్ చేసినప్పుడు క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే హియర్ వీఆర్ డిఫైనింగ్ కన్ఫర్మ్ మెథడ్, ఇట్ విల్ షో సంథింగ్ ఓకే ఆర్ క్యాన్సిల్. ఓకే, ఇఫ్ వీఆర్ యూజింగ్ అలర్ట్ మెథడ్ ఇట్ విల్ షో ఓన్లీ ఓకే మెథడ్, ఇట్ కుడెంట్ షో క్యాన్సిల్ బటన్ అనమాట. సో RU షూర్ అన్నప్పుడు క్యాన్సిల్ అంటే నో అనేసి ఓకే వచ్చేస్తుంది. సో కన్ఫర్మ్ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీ ఓకే క్యాన్సిల్ అని వస్తుంది. దాన్ని మనం కండిషన్ అనేది అప్లై చేసి ఫుల్ఫిల్ చేసాం అన్నమాట. సో వాట్ హ్యాపెనింగ్ ఈస్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఇది. జావాస్క్రిప్ట్ ES6 లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఓకే ES6 లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి యారో ఫంక్షన్ ఇది. పర్ఫెక్ట్. అయిపోయిన తర్వాత ఫంక్షన్ విత్ ఈవెంట్స్ అని అంటే ఈవెంట్ ని ఫంక్షన్ తో ఎలా బైండ్ చేయాలనేది. ఆ తర్వాత అదే ఫంక్షన్ లోపల మనం ఒక మెథడ్ ని వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ వేరియబుల్ ని కొన్ని వాల్యూస్ ఇచ్చి దానికి కండిషన్ అప్లై చేయటం ఎలా అనేది ఇక్కడ మనం చూడటం జరిగింది. Did you understand? Yes. So what happening is when we want to, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఫంక్షన్ గురించి, ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ సెట్ ఆఫ్ కోడ్ అని అంటే హియర్ వి షుడ్ సే there is a variable method is there, even it is generating something condition. So this function is carrying something set of code anamata. Okay, the main important thing this is. ఇలాగేంటంటే మనకి జావాస్క్రిప్ట్ లో కపుల్ ఆఫ్ ఏముంటాయంటే మెథడ్స్ అనేది ఉంటాయి. సో ఈవెన్ వెన్ వీ వాంట్ వర్క్ విత్ దిస్ ఈవెంట్స్ సమ్టైమ్స్ వీ నీడ్ టు యూజ్ ఫంక్షన్ ఆల్సో.
And for some other events, it doesn't require to use any kind of functions to execute, okay, these kind of methods అన్నమాట. For example, సార్ ఇప్పుడు అందరికి సేమ్ ఉంటుంది ప్రాసెస్. ఏంటిది? ఇప్పుడు బటన్ కి ఎలా మనం కాల్ చేసేది ఉన్నది అనుకో, ఇప్పుడు బటన్ లో ఆన్ క్లిక్ అంటే ఇక్కడ ఈ లాస్ట్ ది ఆరో బటన్ అది ఇట్లా కొంచెం జరిపేసి దానిలో ఆన్ క్లిక్ అని రాస్తాం, రైట్? యా, అట్లనే ఫామ్ కూడా అలానే ఉంటుందా? ఇన్పుట్ అండ్ ఫామ్ కూడా అది కూడా అలానే ఉంటుంది. ప్రతి దానికి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. బట్ రియాక్ట్ లో ఎలా ఉంటుందని అంటే వీ నీడ్ టు అసైన్ సంథింగ్ హుక్స్, బికాస్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దీస్ ఈవెంట్స్ విత్ ఇన్ ద ఫంక్షన్ కాబట్టి హుక్స్ కూడా యూజ్ చేయాలి. అప్పుడు వాట్ డస్ మీన్ బై హుక్స్, వాటిని ఎలా యూజ్ చేస్తారనేది చెప్పుకొని రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. బేసికల్లీ ఇన్ జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ ఎలా ఫంక్షన్స్ తో బైండ్ చేసి ఫంక్షన్ లో కండిషనల్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద వేరియబుల్ ఎలా వర్క్ చేస్తారనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. Did you understand? So Yes, sir. ఇక్కడ some of the few events also be there. So without writing any kind of functions, we can execute either mouse events or keyboard events. For example, కింద mouse event గురించి చెప్పుకున్నాం. So here we had one couple of requirement is there. So what it means, okay, on mouse over, on mouse events అని చెప్తున్నాను సింపుల్. అంటే mouse events అనేది మనం అసైన్ చేయాలి. So mouse event, sometimes some events may not require any kind of functions. Without writing functions, we can execute mouse events. So here ఇక్కడ రిక్వైర్మెంట్ అవుతుంది. నాకు స్క్రోల్ అవుతున్న టెక్స్ట్ కావాలి. స్క్రోల్ అవుతున్న టెక్స్ట్ మీద మౌస్ పెడితే స్క్రోల్ అవుతున్న టెక్స్ట్ స్టాప్ అవ్వాలి. అదే స్క్రోల్ అవుతున్న మౌస్ తీసేస్తే టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వాలి. ఎలా చేయాలి? ఇది ఒక ఇంటర్వ్యూలో స్టూడెంట్ని అడిగారు, అందుకని స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రోలింగ్ అవుతున్న టెక్స్ట్ అసైన్ చేయడానికి మనం ఏం చేయాలా? స్క్రోలింగ్ అవుతున్న టెక్స్ట్ యా, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? మార్క్యూ అసైన్ చేస్తాం. In HTML, we know about this marquee tag. Okay, usually it will scroll something text. I would like to print, I would like to assign something HTML paragraph. The quick brown fox, okay, jumps over the, and over the lazy dog అనేది నేను తీసుకొని కాపీ పేస్ట్ చేశాను, అండ్ ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేశాను. సో వీ హ్యాడ్ సంథింగ్ పారాగ్రాఫ్ ఓవర్ హియర్. ఓకే, సో ఇక్కడ సేవ్ చేసిన. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్. యూజువల్లీ ఇట్ హ్యాడ్ సంథింగ్ హారిజంటల్, ఓకే, హారిజంటల్ స్క్రోలింగ్ ఇస్. సో ఐ వుడ్ లైక్ టు చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ ది స్క్రోలింగ్. DIRECTION ఈజ్ ఈక్వల్ టు 2 words. నాకు అప్ కావాలి అండ్ విత్ కూడా డిఫైన్ చేస్తున్నా. WIDTH విత్ ఈక్వల్ టు ఐ విల్ గో విత్ అరౌండ్ 450. సో సేవ్ చేసిన. నౌ వి షుడ్ సీ. If I put cursor over that marquee, what we need to do is, here we should say, on mouse over అన్నప్పుడు నాకేం కావాలండి? ఓకే, స్టాప్ అవ్వాలి. స్టాప్ ఆల్సో ఏ వన్ కైండ్ ఆఫ్ మెథడ్. ఏది స్టాప్ అవ్వాలి? దిస్ ఈజ్ అంటే మార్క్యూ స్టాప్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే దిస్ డాట్ స్టాప్. సో దిస్ ఈజ్ ఏ కీవర్డ్. దిస్ దెన్ ఈ ఎలిమెంట్ kind of keywords also be there. Depend upon requirement, we have to entertain that keywords in JavaScript. So ఇప్పుడు నేను సేవ్ చేసా. ఇప్పుడు ఏమైంది? స్టాప్ అయింది. మౌస్ కర్సర్ రిమూవ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ మౌస్ అవుట్ అయినప్పుడు ఏం కావాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఆన్ మౌస్ అవుట్ అనేది తీసుకోవాలి. సో ఆన్ మౌస్ అవుట్ లో ఇట్ నీడ్ టు స్టార్ట్. ఓకే, STRT, స్టార్ట్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ మెథడ్. సేవ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే స్టాప్ ప్లే, స్టాప్ ప్లే. ఓకే, ఈవెన్ వీ కెన్ డిఫైన్ దిస్ కీవర్డ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? మనకి స్టాప్ ప్లే అవుతుంది. స్టాప్ ప్లే, స్టాప్ ప్లే, స్టాప్ ప్లే, స్టాప్ ప్లే. ఈవెన్ యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా పెట్టచ్చు. బ్రౌజర్ అండర్స్టాండ్స్ ఓన్లీ HTML tags. Okay, instead of image, instead of table, instead of paragraph, we can add any kind of things and more. So finally what happening is we discussed about functions, right? We discussed about some events, and even we worked with some on-click event, as well as some conditional statement also we applied within the function.
as well as we use these variables inside the function. So in that situation, there is a in React.js we సార్ have ఒకసారి వేరియబుల్ లో ఫంక్షన్ లో వేరియబుల్ ఇన్సర్ట్ చేసి గ్లోబల్ అండ్ లోకల్ చూపెడతారా ఒకసారి? ఇదిగోండి. ఇక్కడ గ్లోబల్ అండ్ లోకల్ అని అంటే ఏంటి? ఇక్కడ కన్ఫర్మ్ మెథడ్ ఇస్తే నేనేం చేస్తున్నానంటే నేను ఒక ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రామింగ్లో ఒక వాల్యూ అనేది ఒక చోట స్టోర్ అవ్వాల్సి ఉండింది. అయితే ఈ వాల్యూని 4 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 4 ఫంక్షన్స్లో నాకు 4లో ఈ వాల్యూ రిపీటెడ్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. 4 వాల్యూస్ ఉన్నాయి. ఆ 4 వాల్యూస్ వేరియబుల్లో యూజ్ చేసేసాను. అందులో ఈ ఫస్ట్ వేరియబుల్ వాల్యూని మాత్రం 4 ఫంక్షన్స్లో వాడాలనుకుంటున్నాను. అప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యూజ్ చేస్తే దాన్ని గ్లోబల్ ఫంక్షన్ అంటారు. ఓకే, వీ కెన్ యూజ్ ఇన్ ఎనీవేర్. సో ఇప్పుడు ఏమైతుంది, ఈ యొక్క ఫంక్షన్ని ఇన్సైడ్ ద ఫంక్షన్ వాడుతున్నాం. ఈ యొక్క ఫంక్షన్ని దేనికి యూజ్ చేస్తున్నాను? ఫంక్షన్ లోపలే ఒక ప్రోగ్రామింగ్ చేస్తున్నా. బట్ ఐ వాంట్ టు యూజ్ దిస్ వేరియబుల్ ఇన్సైడ్ దట్ ఓకే ఫంక్షన్ ఓన్లీ. ఇన్ దట్ సిచ్యువేషన్ దిస్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్. అంటే ఇంకో వేరియబుల్లో దీన్ని వాడటానికి రాదు, పనిచేయదు. ఇది ఇంకో వేరియబుల్లో పనిచేయదు. ఇది ఇంకొక ఫంక్షన్లో పనిచేయదు. ఓన్లీ విత్ ఇన్ దిస్ ఫంక్షన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ అన్నమాట. Did you understand?